పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం? యాకోబు. గుర్తుందా? నేర్చుకున్నది వదిలిపెట్టకూడదు. అదే మనకి జ్ఞానం పెంచుకోవడానికి కోసం బైబిల్లోవి మనకు తెలియనివి కొన్ని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారం ఏ యాకోబు గురించి మనం నేర్చుకున్నాం? యేసయ్య సహోదరుడు అయినటువంటి యాకోబు గురించి. మర్చిపోకూడదు. నేను మీకు వాక్యం చెప్పడానికి వారమంతా నేను జాబ్కి వెళ్ళి వచ్చే దారుల్లో తర్వాత నైట్ కొంతసేపు నా ప్రార్థన కాకుండా మళ్ళీ ఈ ప్రత్యేక వాక్యాలు చదువుకుంటూ ఉంటాను మీకు వాక్యం చెప్పడానికి వెతికి మీరు అవి వినేసి మర్చిపోకూడదు. దానివల్ల ప్రయోజనం నాకు మాత్రమే ఉంటుంది, మీకు ఉండదు మర్చిపోతే. అలాగే ఈరోజు కోరహు గురించి నేర్చుకుందాం. మనం ఎన్నోసార్లు కీర్తనలో చదువుతూ ఉంటాం కదా, ఏముంటుంది అక్కడ? కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు. బైబిల్లో ఎంతమంది కోరహులు ఉన్నారు అసలు? మనకు తెలిసింది ఎవరు తెలియదు. కోరహు కుమారులు అనే పేరు మాత్రమే మనకు తెలుసు. ఈ కోరహు ఎవరు అనేది 3 ఉన్నారు. మొదటిగా చూస్తే ఏశావు కుమారుడు అనేటువంటి, ఆది కాండంలో ఏశావు ఉన్నాడు కదా, ఆ ఏశావు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ వాళ్ళ కుమారుల గురించి మాత్రం ఆది కాండము 36వ అధ్యాయము 5వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఆది కాండము 36వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. అహోలీ భామ. ఈ అహోలీ భామ అంటే ఎవరు? పురుషుడా స్త్రీయా? బైబిల్లో కొన్ని పేర్లు ఎట్లుంటాయంటే అసలు మనకు అవి అర్థం కావు. అహోలీ భామ అంటే ఎవరనేది నేను తర్వాత చూపిస్తాను. అహోలీ భామ యాషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఎవరంట ఇది? అహోలీ భామ యాషును, యాలామును, కోరాహును కనెను. ఇక్కడ మనం ఒక కోరాహును చూస్తున్నాం. ఈ కోరాహు, ఈ అహోలీ భామ ఎవరనేది 14వ వచనం, అదే 36వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది. ఏశావు భార్యయు సిబియోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీ భామ. ఈ అహోలీ భామ ఎవరిప్పుడు? పురుషుడా స్త్రీయా? స్త్రీ. ఎవరి భార్య అయినా? ఏశావు భార్య. ఇక్కడ ఒక కోరాహు మనకి కనిపిస్తున్నాడు. తర్వాత 2వ కోరాహు అదే 36వ అధ్యాయంలో 17వ వచనంలో మనకు కనిపిస్తారు. వీరు ఏశావు కుమారుడైన రఘుయేలు కుమారుడు, నహాతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాసేమతు కుమారుడు. ఏశావుకు అక్కడొక భార్యను మనం చూసాము, ఇక్కడొక భార్యను మనము చూస్తున్నాము. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడొక కోరాహు మనకు కనిపిస్తాడు. ఆదా కుమారుడు అయినటువంటి కోరాహు మనకి కనిపిస్తాడు. 2 కోరాహులు మనకి ఇక్కడ కనిపిస్తారు. ఒకరు 36, 17వ వచనంలో ఇక్కడ ఉంటుంది. నేను తప్పు రాసుకున్నట్టున్నాను. ఆదా కుమారుడు అయినటువంటి కోరాహు. ఇప్పుడు 2 కోరాహులు మనము చూసాం. మొదట ఏశావు కుమారుడైన కోరాహు, రెండోది ఆదా కుమారుడైనటువంటి కోరాహు. వీళ్ళిద్దరూ కాకుండా ఈ కోరాహు కుమారుడైనటువంటి వాళ్ళని మనం ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయము 21వ వచనము. ఇస్హారు కుమారులు కోరాహు, నెపెగు, జిక్రీ, ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. ఇస్హారు కుమారులు ఎవరంట? కోరాహు. ఈ కోరాహు కుమారులనే మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఈ కోరాహు అంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్హారు అనేటువంటి ఇతడి కొడుకు కోరాహు. ఈ కోరాహు ఇస్హారు కుమారుడైతే మోషే ఎవరి కుమారుడు అంటే అమ్రాము కుమారుడు. మనకు అది తెలుసు. మోషే ఎవరి కొడుకు? అమ్రాము కొడుకు. ఇస్హారు, అమ్రాము అన్నదమ్ముళ్ళు. అంటే మోషే, కోరాహు ఏమంటారు? ఇస్హారు, అమ్రాము అన్నదమ్ముళ్ళు. ఇస్హారు కొడుకు కోరాహు, అమ్రాము కొడుకు మోషే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారు? అన్నదమ్ముళ్ళు. అంటే ఒక కుటుంబంలోని వాళ్ళే వీళ్ళందరూ. మోషే నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు. కానీ
ఈ కోరాహు ఏం చేశాడు? కోరాహు కుమారుల గురించే ఉంది, కానీ కోరాహు యొక్క ప్రస్తావన మనకి ముందెక్కడ కనిపించదు. ఈ కోరాహు ఎవరు అనేది మనం ఎక్కడ చూస్తామంటే సంఖ్యాకాండంలో మనకి ఈ కోరాహు గురించి పూర్తి వివరణ ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. లెవీకి మునిమనుడును కహాతు మనవడును ఇస్హారు కుమారుడు కోరాహు. ఎవరంట? లెవీ మునిమనవడు. అంటే లెవీ మునిమనుడు అంటే లెవీ కొడుకు ఎవరు? కహాతుకు కొడుకు. కహాతు కొడుకు ఎవరు? ఇస్హారు కొడుకు ఎవరు? ఈయన కోరాహు. అంటే లేవీ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. లేవీ వంశంలో వచ్చిన వాళ్ళు ఈయన మనసులో ఏముందంటే మనకు ముందెక్కడ అరణ్యం అంతట్లో కానీ ఆ ప్రయాణం అంతట్లో కానీ వాళ్ళు చూసిన అద్భుత కార్యాల దగ్గర కానీ ఎక్కడ కోరాహు ప్రస్తావన మనకి రాదు. కానీ ఇక్కడ మాత్రం కోరాహు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకు కోరాహు గురించి ప్రత్యేకంగా చెప్పబడిందంటే ఈ 16వ అధ్యాయంగా మనం చదివినట్లయితే ఇక్కడ కోరాహు ఏం చేశాడు, ఎందుకు కోరాహు గురించి దేవుడు ప్రస్తావించలేదు, ఎందుకు కోరాహు కుమారులే ప్రస్తావించలేదు మనకి ఇక్కడ అర్థమవుతుంది. లెవీకి మునిమనుమడు కహాతు మనవడును ఇస్హారు కుమారుడకు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓరును యోచించుకొని వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారనమాట. రూబేనీయుల వంశంలో అంటే ఇదంతా ఒక గోత్రాలు తెలుసు మనకి. 12 గోత్రాల్లో ఒక గోత్రం వాళ్ళు ఈ కోరాహు వాళ్ళైతే ఇంకొక గోత్రం వాళ్ళు అందరిని పిలుచుకొని ఈయన యోచన చేస్తున్నాడు. యోచన ఏం చేశారంటే ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. అప్పటి వరకు నడిపించిన మోషేతో ఉన్నారు వీళ్ళు, అహరోనుతోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఉన్నారు? ఎర్ర సముద్రపు పాయలు చేసినప్పుడు ఉన్నారు, ఐగుప్తులో తెగుళ్ళు దాటినప్పుడు ఉన్నారు. ఇశ్రాయేల్ అందరూ వ్యభిచారం చేసి తప్పు చేసిన కోరాహు గురించి అక్కడ ప్రస్తావన లేదు. అంటే అప్పుడు కూడా మంచిగా ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలంటే తాపకరమైన పాముల చేత అందరూ చచ్చినప్పుడు వీళ్ళు మాత్రము రక్షింపబడ్డారు. ఇక్కడెక్కడ వీళ్ళు ఎక్కడ కూడా చెడుతనము చేసినట్లు లేదు. కానీ ఎప్పుడైతే కనాను దేశానికి సమీపించారంటే ఈ ప్రమాదాలన్నీ దాటుకుని వచ్చేసారు, ఎప్పుడైతే కనాను దేశానికి ఇంకా వెళ్ళబోతున్నారో అప్పుడు చెప్తున్నాడు ఇక మాకు నీతో పని లేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి ఒక సామెత కూడా ఉంది, ఏరు దాటాక చెప్పండి, ఏరు దాటాక తిప్ప తగలేయడం. ఏరు దాటాకంట పడవని ఇంకా తగలబెట్టేస్తారు. దాని సామెత, దాని వివరణ నాకు పెద్ద తెలీదు అని సామెత ఉంది అది. అంటే అప్పుడు దాకా పడవ సహాయం చేసింది వీళ్ళకి ఆ యొక్క ఏరు దాటడానికి. దాటిన తర్వాత ఇంకా దాంతో మాకు పడలేదని తగలబెట్టారు. దాటి వచ్చారు, మరలా అటు పక్క ఎట్లా పోతారు బోట్ లేకుండా? ఆ పడవ వాళ్ళకు ఉండాలి కదా. చేసిన సహాయాన్ని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో మనకి కనిపిస్తుంటారు. ఇక మాతో నీతో పని లేదు, సర్పాలను దాటొచ్చేసాము, ఐగుప్తులు దాటొచ్చేసాము, ప్రమాదాలన్నీ దాటించేసాము, సనుక్కోకుండా మన్నాడుతున్నాము, అప్పుడంతా మా మనసు బాగుంది. మేము ఏ వంశంలో నుంచి వచ్చాము? లెవీ వంశంలో నుంచి వచ్చాము. అంటే యాజకులు ఎవరు? మేము. నువ్వేంటి మాకు యాజకత్వం చేసేది? మీ అన్నీ ఏంటి యాజకుడు, నువ్వేంటి నాయకుడు? ఏం దేవుడు మమ్మల్ని అందరిని దాటించలేదా? మమ్మల్ని అందరినీ కాపాడలేదా? నీ ఒక్కడి వల్లనే మమ్మల్ని కాపాడాడని ఇక్కడ ఎదురు వాళ్ళు మాట్లాడతారు. చూడండి, వీళ్ళందరూ మోషేకి 250 మంది మోషేకి ఎదురుగా లేచి 3వ వచనం, మోషే అహరోనులను విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనిచున్నారనగా. ఇక్కడ వాళ్ళందరూ పరిశుద్ధులే, అందరు దాటొచ్చిన వాళ్ళే, బతికున్న వాళ్ళందరూ పరిశుద్ధులే. మిమ్మల్ని ఒక్కటే పిలుచుకున్నాడా దేవుడు? మిమ్మల్ని ఒక్కటే ఆశీర్వదించాడా దేవుడు? మా మీద, మా యొక్క కుటుంబాల మీద ప్రకాశింపడా? మిమ్మల్ని మీరే ఎందుకు హెచ్చించుకుంటున్నారు అంటే దేవుడు నీకు ఒక్కడికే చెప్పాడన్నట్టుగా ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు దేవుడికి విరోధంగా లేచారంట. హల్లెలూయా. చేసిన మేళ్ళు మర్చిపోయేవారుగా మనము ఉంటున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన్నాన పరలోక ఆహారాన్ని భుజించినప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు. తాపకరమైన సర్పాల చేత అందరూ చచ్చిపోతుంటే
వీళ్ళు మాత్రం బతికి బయటపడ్డారు. అప్పుడు కూడా గుర్తురాలేదు, ఏం మీరే పరిశుద్ధులా, మేము కూడా ప్రార్థన చేసుకొని బతుకుతాం కదా, ఇప్పుడంతా గుర్తురాలేదు. కానీ ఇక మాకు మీతో పని లేదు, మీరు మాత్రమే పరిశుద్ధులా, అక్కడ వాళ్ళందరూ పరిశుద్ధులే, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు చూడండి. అక్కడ మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు, ఏం ఎదురు మాట్లాడలేదు, వాళ్ళతో వాదేయలేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, పొదలో నుంచి నాతో మాట్లాడాడు, మిమ్మల్ని విడిపించింది నేనే కదా అని చెప్పి వాళ్ళతో ఏం సమాధానం చెప్పలేదు. మోషే నెమ్మదిగా గమ్ముగా ఉండి దేవుని ఎదుట సాష్టాంగ పడి దేవునితో మాట్లాడుకుంటాడు ఏదైనా కూడా. మోషే ఆ మాట విని సాగిలపడను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఇదంతా చదువుకుంటా వస్తే ఎవరు పరిశుద్ధులు అనేది నేను చెప్పనవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. అందుకే మన వ్యాజ్యం అంతటిని ఆయనకు అప్పచెప్పాలి. మనం ఎవరితో మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎవరికి మనము సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ మధ్యలో కూడా ఉండొచ్చు కొంతమంది, ఎవరైనా ఏమ్మా నువ్వే భక్తి పరురాలువా, నువ్వే పెద్ద ఇదే అన్నప్పుడు మనం సరే అట్లా అనుకుని గమ్ముకుండాలి. దేవుడు ఎన్నిసార్లు మౌనంగా లేడు పట్టబడినప్పుడు, నువ్వు అనుకున్నట్టే మనకు మాదిరి చూపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎవరు మన మీదకి లేచినా, ఎన్ని సనుక్కొనినా, ఎన్ని మాట్లాడినా మీరే పెద్ద ఇదే అన్న కూడా మనము దేవునికి చెప్పుకోవాలి. దేవుడే తీర్పు తీరుస్తాడు రేపు సర్వ సమాజంలో. ఎవరిని పిలుచుకున్నాడు, ఎవరు పరిశుద్ధులో దేవుడే చెప్తాడు, మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్తాడు. కింద దాని వచ్చినట్లయితే 9వ వచనం చూసినట్లయితే, మాకు మీతో పని లేదు. 7వ వచనం, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నానో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరాహును, లేవీ కుమారులారా వినుడి. ఎందుకు మీరు ఇంతగా మారిపోయారు, మీరు ఎందుకు మారిపోతున్నారు? ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా, ఇంకా కొద్ది రోజుల్లో మనము కనానులో ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశంలోకి మనము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? లేవీ కుమారులారా నా మాట వినుడి. ఏం చెప్తున్నాడు ఆయన? తన మందిర సేవ చేయుటకు మిమ్మును యెహోవా తన యొద్దకు చేర్చుకునుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? మీరు లేవీ వంశస్థులు, మీరు చేస్తున్న పని ఏం పని? వీళ్ళది యాజకత్వము. దేవుని సేవ చేయడం మీ పనే కదా, అది మీకు ఎందుకు తక్కువగా కనిపిస్తుంది? నేను నాయకత్వం వహిస్తున్నాను, మీరు యాజకత్వం చేస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు, మీకు అప్పగించిన పని మీకు ఎందుకు తక్కువగా కనిపిస్తుంది? ఇది దేవుడి ఏర్పాటే. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన పని వాళ్ళకి ఇస్తాడు అని తెలుసు. మీరెందుకు దాన్ని చిన్న చూపు చూసుకుంటున్నారు? మన సంఘంలో కూడా ఎవడి పని వాళ్ళది. నువ్వు పాడినట్టు నేను పాడలేను, నేను ప్రార్థన చేసినట్టు నువ్వు ప్రార్థన చేయలేవు. ఒకరికొకరికి ఒక్కొక్క తలంపు. నువ్వు దేవుడు పరిచర్య చేసేట్టు ఇంకొకరు ఆ పరిచర్య చేయలేరు. ప్రతి వానికి తగిన ఫలం ఉంది. ముందు వచ్చిన వాడికి అదే డబ్బులు, మధ్యలో వచ్చిన వాడికి అవే డబ్బులు, ఆఖరాన వచ్చిన వాడికి కూడా అవే డబ్బులు. ఇది రక్షణ గురించి. వాడి క్రియలకు తగ్గట్టుగా ఫలితం ఉంది. నీ ఫలితాన్ని నువ్వు చూసుకో, అంతేగాని పక్కన వాళ్ళతో మనకి అవసరం లేదు. నువ్వు ఎందుకు ఇప్పుడు హెచ్చించుకుంటున్నావు నన్ను అంటున్నావు? ఇప్పుడు ఎందుకు? ఇన్ని రోజులు నువ్వు బాగానే ఉన్నావు కదా, మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా, దేవుని పనిలోనే ఉన్నారు కదా. మీరు ఆయన సేవ చేయడం సమాజంలో మీకు వేరుపరిచినట్టుగా అనిపిస్తుందా? లేకపోతే సమాజంలో మీరు తక్కువ చేసినట్టు అనిపిస్తుందా? ఎందుకు ఇట్లా మారిపోయారు? ఆయన నిన్నును నీతో లేవి నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునే కదా, నిన్నొక్కడే కాదు మీ గోత్రాన్ని అంతా హెచ్చించాడు కదా, యాజకత్వం చేసే కృపను మీకే ఇచ్చాడు కదా, మీరెందుకు ఇట్లా మారిపోయారని మోషే వారితో నెమ్మదిగా చెప్తున్నాడు అనమాట. తర్వాత చూసినట్లయితే అయితే 10వ వచనం, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త జనమును యెహోవాకు విరుద్ధముగా నిలబడి ఉన్నారు, పోగై ఉన్నారు. మీకు యాజకత్వం చేశారు కదా, ఇప్పుడు యాజకత్వంతో పాటు ధూపం వేసే పని కూడా, అంటే నాయకుడు చేయాల్సిన పని నాయకుడు చేయాలి, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, పరిచారకులు పరిచర్య చేయాలి. యాజకుడుగా అహరోను ఉన్నాడు, నీవు పరిచారకుడుగా సమాజ మందిరంలో వాళ్ళ మీద పెద్దగా ఉన్నావు, నువ్వు అక్కడే ఉండు. యాజకత్వాన్ని నువ్వు కోరుకోవద్దు, ఇది యెహోవాకి తిరుగుబాటుతనం. నీ ఒక్కడే నాశనం అయ్యేది కాకుండా నీతో పాటు 250 మందిని తీసుకొచ్చుకున్నావు. వీళ్ళందరినీ నువ్వు పోగు చేసి దేవునికి విరోధంగా నిలబడుతున్నావని మోషే ఎంతగానో
హెచ్చరిస్తాడు, అయినా వీళ్ళు వినరు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనుక్కొనేలా? అహరోను మీ అన్న కాదా? మీ వంశస్థుడు కాదా? ఇప్పుడు కూడా చూడండి, ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముడు ఉంటే అన్నని ఎక్కువగా ప్రేమిస్తుందని తమ్ముడి బాధ, తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అన్న బాధ. వాళ్ళెవరు ఒక సంతానం కాదా? మీరు ఒక్కరే కదా, మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? మీ అన్న బాగుపడితే నువ్వు బాగుపడినట్టు కదా, నీ తమ్ముడు బాగుపడితే నువ్వు బాగుపడినట్టు కదా. ఎందుకు మీకు ఆలోచన లేదు దేవుడు? ఎందుకు మీకు ఆలోచన పుట్టించట్లేదు దేవుడు? నీ వాళ్ళని నీకు కుళ్ళు ఎందుకు? నీ వాళ్ళ మీద నీకు ద్వేషం ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా లేరా? తమ సొంత వాళ్ళు ఎదుగుతున్నా కూడా చూడలేటువంటి పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులే ఉన్నారు. దేవుని మందిరంలో మనందరూ ఆత్మీయ సహోదరులు. ఒకరు ఎవరైనా హెచ్చింపబడుతుంటే వాళ్ళ హెచ్చింపుని చూసి మనము ఓర్వలేని వారముగా ఉండకూడదు. దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించిన నమ్మకంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. అంతేగాని ఒకరిని చూసి మనం ఈర్ష్య పడకూడదు. వాళ్ళని హెచ్చించాడే, నాకంటే వెనకొచ్చారే, అయినా వీళ్ళు ఆశీర్వదింపబడుతున్నారే, మేము కదా ముందుగా క్రైస్తవులము, మేము కదా ముందుగా దేవుడిని నమ్మిన వారము, మేము కదా ముందుగా ఈ మందిరానికి వచ్చిన వాళ్ళము, మేము ఎందుకు ఇలానే ఈ స్థితిలో ఉన్నామంటే, మరి చెప్పుకున్నాం కదా, ఎవరు వాళ్ళ క్రియల దగ్గర ఫలము వాళ్ళు అనుభవిస్తారు. ముందు వచ్చిన వాడైనా ఆక్రమణ వచ్చిన వాడైనా ఫలము ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి మీరు ఎందుకు అహరోను ఎవరు? మీ అన్న కాదా? మీరు ఎందుకు ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి మోషే పాపం వాళ్ళకి చెప్తూనే ఉంటాడు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరామును పిలువనంపించను. ఈయన ఎట్లా నువ్వు మాట వినడం లేదు. ఎవరు? ఈ కోరహు ఎట్లా నా మాట వినడం లేదు. కనీసము ఆ యొక్క వంశస్థులు ఆయన పోగు చేశారు కదా 250 మందిని, వాళ్ళ పెద్దలైనా పిలిపించండి, కనీసం వాళ్ళతోనే మాట్లాడతామని పిలువనంపిస్తే వాళ్ళు చెప్పిన మాట చూడండి 13వ వచనం. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీకు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. ఎవరు తీసుకొచ్చారండి వీళ్ళందరినీ? ఆ కనాన దేశానికి ఎవరు తీసుకొచ్చారు? మోషే అన్ని శ్రమలు పడి, అన్ని ఇబ్బందులు పడి, అన్నీ ఆయన పాప అంత బాధలు పడి వాళ్ళని తీసుకొస్తే, నీవు తీసుకొచ్చావా మమ్మల్ని? మేము కూడా పరిశుద్ధులమే, మాకై మేము వచ్చాం, యెహోవా మమ్మల్ని తోడుకొని వచ్చాడు, నీ ఒక్కడికి నాయకత్వం ఇచ్చాడా? ఇప్పుడు కూడా అంటున్నాడు అన్నమాట. అయితే ఇది చాలదన్నట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలనా? మమ్మల్ని పిలువనంపించి మమ్మల్ని నువ్వు మందలించి మా మీద మళ్ళీ హెచ్చించుకుంటావా? ప్రభుత్వం చేస్తావా? మమ్మల్ని ఏలుతావా? నీకు సరిపోదా? మేము రావు, నువ్వు ఏమన్నా చేసుకో, మమ్మల్ని తీసుకొచ్చిన వాడివి నువ్వు కాదు, నీ మాటకు నేను లోపడము, ఏం చేసుకుంటావో చేసుకో, మేమైతే రాము అని చెప్తున్నారు. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనేది. ఇన్ని చేసిన మోషే అప్పుడు కోపం వచ్చిన మోషేకి ఎంతగానో చెప్పాడు వాళ్ళు కాపాడాలని కదా. మన వంశంలో ఎంతమంది తిరుగుబాటు చేసినా మన వంశం నాశనం కాకూడదని మనం ఎంతగానో ప్రయత్నిస్తాం. మన బిడ్డలు నాశనం అవ్వకూడదని మన తల్లిదండ్రులు కానీ, లేకపోతే మన చిన్నారులు పెద్దనాళ్ళు వీళ్ళందరూ మన వంశమే కదా. ఇప్పుడు బాబాయిలు పిన్నిలు వాళ్ళ నా వంశం అవ్వరా? వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. నా అక్క బిడ్డలు నా బిడ్డలు లెక్కే, నా చెల్లి బిడ్డలు నా బిడ్డలు లెక్కే, నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు లెక్కే. వాళ్ళు ఎంత మూర్ఖులైనా ఈ లోకం నశించిపోకూడదని వాళ్ళ కోసం మనం ప్రతిదినము ప్రార్థన చేస్తాం. మోషే అంటాడు, అయ్యా అది ఆయన ఏదో తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు, కనీసం మీరన్నా వచ్చి నా మాట వినండి, యెహోవాకు విరోధంగా నిలబడద్దంటే మేము రాము, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. 15వ వచనం. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నుండి తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మోషేకి బాధ ఎక్కువ అయిపోయింది, కోపం వచ్చేసింది. ఇంత శ్రమపడి వీళ్ళని తీసుకొస్తే నాకేం ద్రాక్ష తోటలు ఇచ్చావా, మాకైనా స్వాస్థ్యాలు ఇచ్చావా, నువ్వు మమ్మల్ని పోషించావా, కారణానికి మమ్మల్ని తీసుకొచ్చావని నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నేను వాళ్ళ దగ్గర ఏమీ ఆశించి ఏమీ తీసుకోలేదు ప్రభువా, నీకు తెలుసు కదా అని మోషే దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. ఇంకా కింద మనం చదువుకుంటా వస్తే మోషే ఒక మాట అంటాడు చూడండి, 18వ వచనం. అంటే ఆయన దేవుడికి చెప్తాడు, ధూపార్తిని తీసుకురమ్మని చెప్తాడనమాట. ఆ ధూపార్తిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్కటి తెచ్చినప్పుడు ఆ ధూపార్తి ఎవరి మీద వస్తుందో చూడండి, మాటలన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. చదువుకుంటా వెళ్తే దేవుడే న్యాయం తీరుస్తాడు అనమాట. అక్కడ
దేవుడు చదువుకుంట 19 చూడండి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతకులు వెళ్ళిడి, క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోనులతో చెప్పగా. చదువుకుంటా వస్తే, అయ్యా వాళ్ళు నాశనం చేయొద్దు, ఇంత దూరం తీసుకొచ్చాను కదా, వారిని నాశనం చేయొద్దు, వాళ్ళు అక్కడి నుంచి రావడం లేదు, నువ్వు వాళ్ళైతే నాశనం చేయవాకని మరలా వాళ్ళ కోసం వేడుకుంటాడు. చూడండి 22వ వచనం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవ, ఈ ఒక్కడి పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా? చేసింది ఒక్కడే, వాళ్ళందరూ మంచోళ్ళేనయ్యా, కాకపోతే ఈయన మాట విని వాళ్ళు చెడిపోయారు, దయచేసి వాళ్ళ మీద నీవు కోపపడద్దని మోషే మరలా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు చెప్తాడు దేవుడు, సరే నీ మాట విని ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ పక్కకు తీసుకెళ్ళిపో, ఎవరైతే రాకుండా అక్కడే ఉంటారో వాళ్ళని మాత్రం నేను నాశనం చేస్తానని చెప్తాడు. 27వ వచనం చూడండి, లేదా 26. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారి నశింపక ఉండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల యొద్ద నిలిచి ఉండేది. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయారు. యెహోవా నాశనం, ఎన్నో అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు, ఆయన మాటకి లోబడిన వాళ్ళు, యెహోవా ఈ కార్యం చేస్తాడు అని నమ్మిన వాళ్ళు అందరూ ఇటు అటు పరిగెత్తేశారు. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎక్కడుంటుందంటే మధ్యలో ఉంటుంది. ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలు. ఇటు 3, అటు 3, ఇటు 3, ఇటు 3 చుట్టూ ఉంటారు వాళ్ళు. ప్రతి దినం ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ సమీపముగా ఆ యొక్క గుడారం ఉంటుందన్నమాట. అంటే మంచి చెడులు చూసిన వాళ్ళు ఉన్నారు, దేవుని మహిమను చూసిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ అమ్మో దేవుడు ఖచ్చితంగా న్యాయం తీర్చేవాడే, నాశనం చేస్తాను అంటే ఖచ్చితంగా నాశనం చేస్తాడని చెప్పి ఇటు అటు ఇటు అటు పారిపోయారంట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? దాతాను, అబీరాములను, వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని హెచ్చరికలు చేసినా కొంతమందికి మారు మనస్సు ఉండదు. ఎంత నువ్వు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. అమ్మ తొలగిపోండి, ఇదిగో ప్రమాదం వస్తుంది, లేకపోతే నీ కుటుంబానికి ఇది వస్తుందని చెప్తే నీ ఒక్కడికే చెప్తాడు దేవుడు. సేమ్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ కోరాహు గురించి అక్కడ రాసుందా? కోరాహు కుమారులు ఉన్నారని, కోరాహు బిడ్డలు ఉన్నారని అక్కడ రాసుందా? రాయలేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నటువంటి చిన్న బిడ్డలు మోషేతో పాటు పెరిగిన వాళ్ళే. మోషే వాళ్ళకి ఏమవుతాడు? బాబాయ్, పెదనాన్న అవుతాడు. వాళ్ళ పెదనాన్నతో పాటు పెరిగిన బిడ్డలు కనుక మోషే చేసేది, అహరోను చేసేది మొత్తం చూస్తున్నారు. మంచి చెడులు తెలుసుకునే బిడ్డలు మోషేతో పాటు పక్కకి వెళ్ళిపోయారు. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంక 29వ వచనం కూడా, మనుషులందరి మీదకి ఇప్పుడు చెప్తున్నాడు మోషే, నేను పరిశుద్ధంగా అడిగావు కదా, నన్ను దేవుడు ఎన్నుకున్నాడని అడిగావు కదా, ఇదిగో మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునది ఏది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. మీరు మామూలుగా కానీ చచ్చిపోతే, అందరిలాగానే మామూలు మరణం మీకు వస్తే యెహోవా నన్ను పంపలేదు. మీరు ఎట్లాంటి మరణం పొందుతారో మీరే చూస్తుండండి అని చెప్పి మోషే మిగతా వాళ్ళందరూ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. హల్లెలూయా. ఇదిగో మీరు మామూలుగా చచ్చిపోరు. మనుషులకు అందరికి వచ్చినట్టుగా మరణము, రోగాలు వచ్చి, బాధలు వచ్చి, లేకపోతే యాక్సిడెంట్లు అయ్యో, లేకపోతే పాములు ఖర్చో మీరు చచ్చిపోరు. ఉన్నట్టుండి మీ కింద భూమి కూలిపోద్ది, మీరు అట్లానే అగాధంలో పడిపోతారు. అప్పుడనే మీరు నమ్ముకుంటారు దేవుడే నేను పంపించాడని, నన్ను నమ్ముతారు అంటూ చెప్తూ ఉన్నాడు. ఈ లోపల ఏం తెరిచిందంట? భూమి 2గా చీలిపోయి అక్కడ వాళ్ళందరూ పాత్రలో పడిపోయారంట. హల్లెలూయా. మరి దేవుడి సేవకుడుగా తన మాటను ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు. ఇన్ని 1 సంవత్సరమా 2 సంవత్సరమా 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి అన్ని చూసిన వాళ్ళు తీరం చేరిన తర్వాత, అంటే తనతో అవసరం అయిపోయిన తర్వాత, నీతో మాకేం పని, నువ్వు ఎవడు మమ్మల్ని అన్నప్పుడు మరి ఆ దాసునికి లేదా నాయకుడికి ఎంత కోపం వస్తే ఎంత మాట అన్నాడండి. అందుకని ఈరోజు చెప్తుంటాడు, నీ సేవకుడికి కోపం పుట్టించద్దు,
నీకు ఎంత, ఇప్పుడు చూడండి, మోషేకి ఎంత కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేశాడు? దేవునికే మొరపెట్టాడు. మనుషులకు తీర్పు తీర్చే అర్హత మనకి లేదు. మనుషులకే తీర్పు తీర్చలేని వాళ్ళం. దేవుని సేవకులకు మనము తీర్పు తీర్చకూడదు. పాతాళం అట్లాంటి నోరు తెరిచి మింగేసిందంట. తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. ప్రాణం ఉండగానే పాతాళంలోకి పడి చచ్చిపోయారట. భూమి వారిని మృంగివేశారు. వారు సమాజంలో ఉండకుండా నశించారు. వారి చుట్టూరున్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మనను కూడా మృంగునేమో అనుకొనుచు పారిపోయిరి. హల్లెలూయా. వాళ్ళను మాత్రమే కాదు, ఎవరైతే ఆ గుడారం యొద్ద ఉన్నారో వాళ్ళని మాత్రమే కాదు, ఆ 250 మందిని కూడా చూడండి. 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. హల్లెలూయా. వారి కుటుంబం మాత్రమే కాదు, కానీ వారి కుటుంబాన్ని గురించి ఎవరైతే దేవునికి వేరే నిలిచారో వాళ్ళు మాత్రం అందరూ చనిపోయారు, పసిబిడ్డలతో సహా, పిల్లలతో సహా. అంటే అందుకే అంటున్నారు, ఒకప్పుడేమో తల్లిదండ్రులు చేసిన పాపము ఎవరికి వస్తుందంట? బిడ్డలకి. కానీ ఇప్పుడు అట్లా కాదు. నీ రక్షణ నీదే. తన తండ్రి గురించి తెలుసు పిల్లలకి కదా. ఏ బిడ్డలకి తన తండ్రి గురించి తెలియకుండా ఉంటుందా? మా తండ్రి ఇట్లాంటి వాడు, మా తల్లి లాంటిది తెలుసు కదా. అయినా కోరహ కుమారులు కోరహతో ఉన్నారా? పక్కకు వచ్చేసారా? పక్కకు వచ్చేసారు. ఆ మాట ఎక్కడ కనిపిస్తుంది మనకి? చూడండి, 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు. హల్లెలూయా. చావకుండా ఎట్లా బయటపడ్డారంటే మోషేని వెంబడించారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మోషేని చూస్తూ పెరిగారు. తన తండ్రిని కూడా చూస్తూ పెరిగారు. మంచి పెంపకంలోనే పెరిగారు, చక్కగా పెరిగారు. కానీ ఆ యొక్క సమయం వచ్చినప్పుడు తండ్రి వైపు నిలబడ్డారా, మోషే వైపు నిలబడ్డారా అంటే దేవుని మాటకు లోబడి మోషే వైపు నిలబడ్డారు. అంతేగాని మా తల్లి మంచిది, మా మమ్మీ మంచిది, మా డాడీ మంచోడు, వాళ్ళ చెడ్డలైనా పర్లేదు, మేము వాళ్ళతోనే ఉంటామని అనుకోకూడదు. నా తండ్రి చెడ్డవాడు, దేవునికి విరోధం నిలుస్తున్నాడు, ఇది తప్పు, నీ బిడ్డలకు వద్ద నేర్పించాలి. నేను దేవుణ్ణి తప్ప ఎవరిని నమ్మను, మీరు కూడా అట్లానే ఉండాలి. ఒకవేళ నేను తప్పు చేసినా మీరు మాత్రం దేవుని వైపే ఉండాలి. అలా పెంచినట్టున్నారు మరి కోరహు కుమారులు. అందులో వాళ్ళ ప్రాముఖ్యమైన కీర్తన ఒకటి ఉంది, 84వ కీర్తన 3వ చరణం. 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతి యెహోవా. ఇది కానీ ముందు చూసినట్లయితే ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన. కోరహు కుమారు అంటే అక్కడ బతికి బయటపడిన వారు కాదు, కానీ ఆ సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇప్పుడు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరం నివసించు వారు ధన్యులు, వారి నిత్యములను స్తుతించెదరు. హల్లెలూయా. నీ మందిరం నివసించారు వీళ్ళందరూ. మోషేను అనుసరించిన వచ్చిన వాళ్ళు మోషేతో పాటు మంచి కుటుంబంలోకి చేర్చబడి ఉంటారు. అక్కడి నుంచి వస్తూ 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 దావీదు దగ్గరికి చేరారు. మరి ఈ లోక సామెత నెయ్యి రొట్టె విరిగి నేతిలో పడింది అంటే మంచిగా అయ్యింది. ఇక్కడ వచ్చి దావీదుతో చేర్చబడ్డారు. దావీదుతో చేరి వీళ్ళు కూడా ఈ యొక్క బైబిల్లో స్థానం సంపాదించుకున్నారు. హల్లెలూయా. మరి కోరహు కుమారులు అంటే ఎవరంటే వీళ్ళే. మరి కోరహు ఎలా నాశనం అయ్యాడని అనుకుంటున్నారు? ఇప్పుడు వాక్యం విన్నారు కదా, కోరహు ఎందుకు నాశనం అయిపోయాడు? కోరహు కుమారులు ఎందుకు ఆశీర్వదింపబడ్డారు? ఎందుకు? ఎవరికి? దేవునికి కాదు, దేవుని సేవకునికి. హల్లెలూయా. ఈ మాట మనకు చూడండి, యోధా అధ్యాయము లాస్ట్ మాట చెప్పి మనం ముగించుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యోధా పత్రిక
ఒకటో అధ్యాయం చదువుతారా? యేసుక్రీస్తు దాసుడను యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా యాకోబు ఒకటో అధ్యాయం 11వ వచనం. వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టుగా తిరస్కారము చేసి నశించిరి. హల్లెలూయా. ఏం చేశారు? తిరస్కరించారు. ఎవరు? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం వింటున్న ప్రతి వాక్యం మన హృదయంలో మనము నాటుకోవాలి, మన బిడ్డలకి మనము నేర్పించాలి. ఎప్పుడు కూడా మనము తీర్పు తీర్చే వారంగా మనం ఉండకూడదు. దేవుని సేవకుల మీదకి మనము తిరుగుబాటు చేయకూడదు. అది దేవుడి పని. దేవుని సేవకులు తప్పు చేస్తే ఆ దేవుడు చూసుకుంటాడు, కానీ మనం మాత్రం తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేసి నాశనాన్ని మనము తెచ్చుకోకూడదు. మనం కుమారుల్లాగా ఉండాలి, సేవకుల వైపు నిలబడాలి. మన బిడ్డలు కూడా అదే నేర్పించాలి. నేను తప్పు చేసినా కూడా నువ్వు నా వైపు నిలబడొద్దు నాన్న, నా వైపు నువ్వు ఉండొద్దు, నువ్వు దేవుడికి విరోధంగా ఎప్పుడు పాపం చేయొద్దు. ఒకవేళ మన స్థితిని బట్టి, మన పరిస్థితి బట్టి మనం దేవుడిని మర్చిపోతామేమో, కానీ మన బిడ్డలు మాత్రం ఎప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి కోరహు జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం ధ్యానించుకుందాము. కోరహులా కాక కోరహు కుమారులాగా మనం అందరము దేవుని దగ్గర జీవితం. దేవుడి కొద్ది మాట తన దీవించి ఆశీర్వదించును గాక.